ఎక్కడైనా సరే హిందూ దేవాలయం మీద దాడులు జరిగినా ఏం జరిగినా నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు తెగించి రోడ్డు మీద కూర్చుంటాను. అన్నీ తెలిసిండి ఒక కుర్రోడు హిందువే సెక్యులర్ గాడిదలే కదా, ఆ గాడిది సెక్స్ హెరాస్మెంట్ చేసేవాడు నన్ను 3 సంవత్సరాలుగా. చేస్తా ఉంటే నేను ఎప్పటి నుంచో చెప్పేదాన్ని, పోలే మనవాడు తెలిసి అంటున్నాడని చెప్పి అని నేను పట్టించుకోకుండా, ఈసారి కనుక మళ్ళీ నాతో ఇలాంటి బూతులు సంబోధించి ఇలాగ ఎటకారం వాడితే నేను కేసు పెడతాను, నేను నా హిందూ అని చెప్పి ఊరుకుంటున్నాను అని చెప్పేసి అని ఎన్నోసార్లు అలా చెప్తా ఉన్నాను. మామూలే. ఎవరమ్మా చెప్పగలరు అతని పేరు ఎందుకులేండి, ఎదవకి ఆల్రెడీ పోస్ట్ పెట్టాను ఆ వేళ. చాలా మందికి తెలుసా ఎదవ, రాజమండ్రి. అయితే నేనేం చేశానంటే పోస్ట్ పెట్టాను, చెప్తా ఉన్నాను, వెళ్ళలేదు. ఆ రోజు వెళ్ళగానే ఇలాగే బూతులతో సంబోధించడం నేనేం చేశానంటే చిరాకు వచ్చి వెంటనే ఒక ఫోటో తీసి, పలానా వాడు వీడు ఈ బిజినెస్ చేస్తుంటాడు, వీడు నన్ను సెక్స్ హెరాస్మెంట్ చేస్తున్నాడు, వీడికి ఖచ్చితంగా ఫోన్ చేసి వార్నింగ్ అని చెప్పి నేను పోస్ట్ పెట్టాను వాట్సాప్ గ్రూప్లో. మా గ్రూప్స్ ఉంటాయి, పెడితే ఒక 4-5 ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చాడు. నేను హిందువుని అన్నాడు. ఆడు ఎలా బతికిపోయాడు తెలుసా, వాడు కాలర్చుని మన హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన శివుడు పాట పెట్టుకున్నాడు. దానివల్ల ఈ ఎదవలో హిందూ ధర్మానికి సంబంధించిన సాంగ్స్ పెట్టుకుంటారు, చేసి ఏమో ఎదవ పనులు. ఈ సెక్యులర్ గాడు కట్టర్ హిందూస్ కాదు. అలా చేసేటప్పటికి మనోళ్లే కదా అని చెప్పేసి అని నాకు సపోర్ట్ చేసే వాళ్ళు సరే మనవాడే కదా వదిలేసేయని లైక్ తీసుకోపోని అని చెప్పేసి అన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, పెద్ద తరహా వ్యక్తి, పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యుండి, దున్నపోతులాగా అడ్డగాడిదలాగా 6 అడుగులనారుండి, నేను ధర్మం కోసం పనిచేస్తానని తెలుసుండి వాడికి సపోర్ట్ చేసి కులపిచ్చి చూపించుకుని పార్టీ పిచ్చి చూపించుకున్నాడు. పార్టీ అతను వైసీపీ. ఈ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గు కేడినా కొడుకుల వల్ల సనాతన ధర్మం చాలా నాశనం అయిపోయింది. ఇంకా వైసీపీ అన్న హిందువులు ఎవరైనా ఉంటే గాడిదిల్లారా, సిగ్గు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకుని ఎవరిని తెచ్చుకుని నన్ను చూసైనా సరే మీరు మారతారని నేను చెప్తున్నాను. నేను ఒకప్పుడు వైసీపీ అని పిచ్చెక్కి జెండా పట్టుకుని తిరిగిన రోజులున్నాయి మా ప్రాంతంలో. ఆ పార్టీ వచ్చిన తర్వాత ధర్మం నాశనం అయిపోయింది చాలా వరకు. ఆలోచించండి. అలా జరిగిన తర్వాత ఆ వ్యక్తికి, ఆ కుర్రోడికి సపోర్ట్ చేసేదానికి వాడు సారీ చెప్తాను క్షమించమని ప్రాధాయపడిన వాడు ఈ అడ్డగాడి సపోర్ట్ చూసుకుని నా మీద రివర్స్ అయ్యాడు. ఎవరితో చెప్పుకుంటావు చెప్పుకో అని రివర్స్ అయిపోయి ఆ ఫ్రెండ్స్ గట్ట అప్పుడు దాకా సారీ చెప్తా రమ్మన్న వాళ్ళు రివర్స్ అయిపోయారు. మరి వెనకాల సపోర్ట్ పెరిగాడు కదా, అంతే కాబట్టి ఆడికి ధైర్యం వచ్చేసింది. ఒక పెద్ద తరహా ఉండి ఆడు హిందూ అయ్యుండి, సెక్యులర్ హిందూ, మళ్ళీ ఒక రాజకీయ నాయకుడు ఇదయ్యుండి, బిజినెస్ మ్యాన్ అయ్యుండి నన్ను అడగాలి కదా అసలు, అమ్మ తప్పు అయింది క్షమించు, తెలుసో తెలియక అంటున్నాడు, మాకు చెప్తే మేము చేస్తాం అని అనాలి. వాడు ఎదురుగుంటా నన్ను తిట్టాడు. మరి మీరు ఎలా ఊరుకున్నారు? ఏం చేస్తాం, తప్పదేక. మన హిందువులు సపోర్ట్ చేయలేదా మీకు? హిందువులు సపోర్ట్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా, వీళ్ళు సెక్యులర్ హిందువులు, వీళ్ళ మీద మనం ఏం కేసు పెడతాం? వీళ్ళకి తెలిసి రావాలని చెప్పేసి. ఎలా అంటే కొన్ని ఇప్పుడు క్రిస్టియన్స్ లో కానీ లేదంటే ముస్లిమ్స్ లో కానీ ఒక మనిషి మీద మనం గొడవ పడుతుంటే వాళ్ళు సపోర్ట్ ఓవర్ సపోర్ట్ ఇస్తుంటారు. మన హిందువుల్లో ఎందుకు లేదు ఇది? హిందువులు సెక్యులర్ భావం ఎక్కువ, అన్ని మతాలు సమానమే, అందరూ ఒకటని చెప్పుకుని ఉంటారు. తర్వాత వీళ్ళకి కులపిచ్చి ఎక్కువ, మెయిన్ అది. దానివల్ల కులపిచ్చి అడ్డగాడిదిన కొడుకుల కోసమే నేను ఇలాగ ఇంటర్వ్యూలు ఇస్తుంటాను. నేను కులపిచ్చి ఎక్కువ, వీళ్ళకి ధర్మం పట్ల బాధ్యత తక్కువ. కానీ ఒక క్రైస్తవుడికి ఒక ముస్లింకి కులం కాదు, అసలు కులం ట్రాఫిక్కే రాదు మసీదులో, కులం ట్రాఫిక్కే రాదు చర్చిలో కూడా క్రిస్టియన్ అని ఒక పక్క క్రిస్టియన్, నువ్వెవరు అంటే క్రిస్టియన్, వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. మన హిందువులకు ఏముంది గుర్తింపు? అసలు కులం చెప్పుకుంటారు, కులం అని చెప్పుకుంటారు వీళ్ళు. నువ్వు ఎవరి తాలూకా అని చెప్తే నేను నాయుడు గారి కొడుకు, నేను రెడ్డి కొడుకు, నేను చౌదరి కొడుకు, నేను హిందువు అని చెప్పారు. అదే ఒక క్రైస్తవుని అడిగితే మీరు ఎవరి తాలూకా అంటే నేను క్రైస్తవుని అని చెప్తారు. ఒక ముస్లింని అడిగితే నేను ముస్లింని అని చెప్పుకుంటారు. ఇంకా కులాల్లోనే ఉన్నారు వీళ్ళు, నూతిలో కప్పల్లాగా. వాళ్ళు ఎప్పుడో వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఎప్పుడు మనల్ని దాటి వెళ్ళిపోయారు. ఇటు పక్క క్రైస్తవులు, ఇటు పక్కన ముస్లింస్, వాళ్ళ మతాల పట్ల బాధ్యత కలిగి వాళ్ళ మతం బాగా అభివృద్ధి చేసుకోవాలనే బాటలో నడుస్తున్నారు వాళ్ళు విపరీతంగా. ఇంకోటి అంటే ఇటు చూస్తే క్రైస్తవులు, ఇటు చూస్తే ముస్లింస్, ఇటు చూస్తే నుయ్య, ఇటు చూస్తే గొయ్య, మధ్యలో ఉన్నది ఎవరు? సెక్యులర్ అడ్డగాడిది హిందువులు. ఇటు చూసినా ప్రమాదమే, ఇటు చూసినా ప్రమాదం. వీళ్ళు చుట్టువైపులో కూడా విస్తరించేస్తున్నా సరే వీళ్ళకి సిగ్గు రాకుండా అన్ని మతాలు సమానం అంటారు. అన్ని మతాలు ఎలా సమానం? ఊళ్ళో పంది గుళ్ళో నంది సమానమా? వీడి పెళ్ళం వీడి తల్లి ఒకటా? ప్లస్ ఇంకోటి క్రిస్టియన్స్ కానీ అంటే ముస్లిమ్స్ ఓకే, క్రిస్టియన్స్ మనం ఏదైనా ప్రసాదం పెడితే తినరు,
తింటదేనా? వాళ్ళు మనం మాత్రం ఈ అన్ని టెంపుల్కి వెళ్తాం, అన్ని ప్రసాదాలు తింటాం. మరి మనకెందుకు బుద్ధి లేదు? మన వాళ్ళకి సిగ్గులేక ధర్మం పట్ల బాధ్యతలు. మన వాళ్ళకి బాగా ఎంజాయ్ చేయడం వచ్చు. ఆదివారం వచ్చేటప్పటికి ఆ వయసులో ఉన్నవాడైతే లవర్కి ఫోన్ చేయడం, లవర్ దగ్గర పోవడం, సినిమా తీసుకుపోవడం వచ్చు. పెద్దోళ్ళు ఉన్నారంటే సీరియళ్ళు, సినిమాలు, షికారులు, లేకపోతే షాపింగ్లు. అదే ఒక క్రైస్తవులు బాధ్యతగా చిన్న పిల్లవాడిని కానించి అప్పుడే పుట్టిన బిడ్డను కూడా చర్చిలో తీసుకుపోతారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి క్రైస్తవం నేర్పేస్తారు. ఇంత వయసున్న పిల్లకు కూడా జై శ్రీరామ్ అంటే అనరు క్రైస్తవుల పిల్లలు. అదే మన వాళ్ళు తాడిలాగా ఎద్దుల్లాగా ఉండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేజలాడు అంటే ప్రేజలాడు అంటారు మన గాడిదలు. మళ్ళీ వీళ్ళకి జై శ్రీరామ్ అంటూ రాదు. అసలు జై శ్రీరామ్ అంటే ఎందుకనాలో కూడా తెలియదు. అసలు జై శ్రీరామ్ ఎందుకు అంటున్నారు? శ్రీరామచంద్రమూర్తి ఆదర్శవంతుడు అందరికి, అన్నదమ్ములకు కానీ, తల్లికి కొడుకు కానీ, తండ్రికి కొడుకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, శత్రువులకు కానీ అందరికీ కూడా ఆదర్శవంతుడు, గొప్ప మహానుభావుడు ఆయన. అటువంటి వాడిని మనం తలుచుకోవడంలో తప్పే ఉంది. మాటకు ముందు బైబిల్లో మన హిందూ ధర్మం గురించి కానీ, మన హిందువుల దీపారాధన గురించి ఏదన్నా రాసి ఉందమ్మా దాంట్లో? మీరు ఎందుకంటే క్రిస్టియన్ గా మారారు కాబట్టి అడుగుతున్నా. అంటే గొప్పగా రాసింది అంటున్నారా, లేకపోతే మన దాని గురించి ఏమన్నా అంటే మంచిగానా చెడుగానా? మంచి కానీ చెడు కానీ ఏదైనా. మంచి అయితే ఎప్పుడు హిందువుల కోసం బైబిల్ ఎక్కడా లేదు కూడా. అడిగినా సరే చెడు కోసం అయితే 90% ఉంది. మీరు చదివారు అది? నేను క్రిస్టియన్ చెప్పండి మన వాళ్ళకి. ఒక వాక్యం చెప్తాను. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 6వ వచనం. నీ తల్లి కుమారుడే గాని, నీ సహోదరుడే గాని, నీ కుమారుడే గాని, నీ కుమార్తె అయినా గాని, నీ కౌగిటి భార్య అయినా గాని, నీ ప్రాణ స్నేహితుడే గాని, భూమి యొక్క ఈ కొన మొదలుకుని ఆ కొన వరకు నీకు సమీపముగా నుండును, నీకు దూరముగా నుండును, నీ చుట్టూ నుండు జనముల దేవతలలో, జనాల దేవతలలో నీవును నీ పితరులు ఎరుగని, నీ తాత ముత్తాతలు ఎరుగని దేవతలను పూజింతుము రమ్మని రహస్యముగా నిన్ను ప్రేరేపించిన ఎడల వారి మాట వినకు, సంపతింపకూడదు, వారి మాట వినకూడదు, వారిని కటాక్షింపకూడదు, వారి యందు జాలి పడకూడదు, వారిని మాటుపరచకూడదు, అవశ్యముగా వారిని చంపవలెను, చంపుటకు నీ జనులందరి ముందు నీవే చెయ్యి వారి మొదటి మీద పడవలెను, రాళ్లతో వారిని చావగొట్టవలెను. అంటే అర్థం ఏంటంటే రాళ్లతో చావగొట్టాలి. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ అనుకోండి, మీ తాత ముత్తాతలు ఎరగరు అసలు ఏటి హిందూ దేవతల్ని. అవును. అంటే మీ తాత ముత్తాత అవును తెలియదు హిందూ దేవతలు. అవును. వాళ్ళతో మీరు ఫాలో అవుతున్నారు. అవును. అయితే మిమ్మల్ని ఎవరైనా సరే, నేను సపోజ్ ఒకవేళ హిందూగా రమ్మంటే, అదే ఒకవేళ మీ అమ్మైనా, మీ నాన్నగారైనా, లేకపోతే మీ భార్య అయినా, మీ తమ్ముడైనా, మీ స్నేహితుడైనా, ఎవరైనా సరే, మీ పిల్లలైనా సరే ఒక హిందూ దేవాలయానికి రమ్మని పిలిస్తే, ప్రేరేపించడం అంటే పిలవడం, పిలిస్తే గనక రహస్యం అంటే నేను ఎలా వెళ్తున్నాను, ఎవరు లేనప్పుడు నువ్వు రా అని చెప్పి పిలిస్తే గనక వాళ్ళని మీరు ఏం చేయాలి? మాటుపరచకూడదు, అంటే దాయకూడదు, క్షమించకూడదు, జాలి పడకూడదు. వారిని జనాలందరికంటే ఫస్ట్ మీరే రాళ్లతో సాగుగొట్టేయాలి. మరి ఇప్పుడు మన హిందువులని వాళ్ళు మత మార్పిడి చేపిస్తున్నారు, మరి మనం దేంతో కొట్టాలని? మనం రాడ్డులతో కొట్టాలి. అందుకే ఇప్పుడు నేను మాటలతో కొడుతున్నాను, రాడ్డు